ఒంగోలులో డిఎస్సి అభ్యర్థులు కదం తొక్కారు. వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో డిఎస్సి అక్రమాలకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. అనుయాయులకు ఉద్యోగాలు ఇప్పించేందుకు డిఎస్సి నిర్వహించారు అని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి క్రీడలతో సంబంధం లేని వారికి స్పోర్ట్స్ కోటా పేరుతో ఉద్యోగాలు కట్టబెట్టారు అన్నారు. డిఎస్సి అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో గానీ సిబిఐతో గానీ విచారణ జరిపించాలి అని డిమాండ్ చేశారు శివప్రసాద్ రెడ్డి. మంది ఎగ్జామ్ రాస్తే ఏం ర్యాంక్ వచ్చిందని చెప్పేసి మీరు జిల్లాలో కానీ స్టేట్లో కానీ ఎక్కడ మెరిట్ లిస్ట్ ప్రకటించకుండా మీరు కావాలని చెప్పేసి మీ మనుషుల కోసం డబ్బులు ఇచ్చిన వాళ్ళందరికీ ఒక్కొక్క పోస్ట్కి 15 లక్షల రూపాయలు ఇచ్చిన వాళ్ళకి మాత్రమే మీరు మెసేజ్లు పంపించి ఎక్కడ మెరిట్ లిస్ట్ పెట్టకుండా ఉండే ఉద్దేశాన్ని మీరు ఏ విధంగా చేస్తున్నారు? డబ్బులు ఇచ్చిన మనుషుల కోసం గవర్నమెంట్ పోస్టు డిఎస్సి పోస్టు పప్పులు బెల్లానికి అమ్మటం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. 2% స్పోర్ట్స్ కోటాని మీరు 3% స్పోర్ట్స్ కోటా ఎందుకు పెంచారు? బ్యాక్ డోర్లో ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో తప్ప మీరు నిజంగా అర్హులైన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచన మీకు లేదు. సిట్టింగ్ జడ్జి చేత కానీ సిబిఐ ఎంక్వైరీ కానీ చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.